మాట్లాడుకోబోయేది ఏంటంటే ఓటమి. ఓటమి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు ఓటమి మనం గెలుపు గురించి కూడా మాట్లాడుకోవచ్చు కదా! అంటే మనం గెలుపు గురించి అయితే మాట్లాడుకోలేము గురు. ఎందుకంటే మనం గెలుపు గురించి ఏమి నేర్చుకోనవసరం లేదు. నేర్చుకోలేము కూడా. మనం నేర్చుకోవడానికి ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఓటమి నుంచే నేర్చుకోగలం. ఓటమి మాత్రమే సాధ్యం అది. ఇప్పుడు మనం విషయంలోకెళ్ళిపోతే ఓటమి మీరు కబడ్డీ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఖోఖో లేదా ఇంకా ఎక్సెట్రా ఏది గేమ్ అయినా అవ్వచ్చు. వాటిలో ఏదైనా ఇప్పుడైతే క్రికెట్ తీసుకున్నాం. క్రికెట్‌లోనే మనం ఒక మ్యాచ్ నువ్వు వేసుకున్నావు క్రికెట్ బౌలింగ్ చేస్తున్నావు. అవతల బ్యాట్స్‌మెన్ ఆడుతున్నాడు. నువ్వు బౌల్ తిన్నంగా పట్టుకెళ్ళి బ్యాట్స్‌మెన్ ముందు పడేసావు. ఆ బ్యాట్స్‌మెన్ ఏం చేశాడు? దాన్ని 6 పంపించాడు. మళ్ళీ సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేసావు. మళ్ళీ బాల్ తిన్నంగా పట్టుకెళ్ళి బ్యాట్స్‌మెన్ ముందు పడేసావు. బ్యాట్స్‌మెన్ 6 పడేసాడు. 6 మళ్ళీ కొట్టాడు. అది నువ్వు రిపీట్ చేస్తున్న కొద్దీ అక్కడ రిపీట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? లేదా బాల్‌నే చేంజ్ చేయాలి. లేదా నీ మైండ్ సెట్‌నైనా చేంజ్ చేసుకొని బాల్ వేయాలి. అక్కడ నువ్వు నేర్చుకునేది ఏంటనే దాని మీదే నువ్వు మ్యాచ్ మొత్తం డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఓటమి అని ఎందుకన్నానంటే ఓటమి నుంచి ఏదో కొంత నేర్చుకోవాలని. నువ్వు బాల్ వేస్తున్నప్పుడు తిన్నంగా బ్యాట్ ముందు పడేసావు. బ్యాట్స్‌మెన్ 6 కొట్టాడు అంటే అక్కడ నువ్వు ఓడిపోయినట్టే లెక్క. అప్పుడు నువ్వేం చేయాలి? గెలవడానికి ఏదో ఒకటి నేర్చుకోవాలి అక్కడ. ఆ సిచ్యువేషన్‌లో ఏదో నేర్చుకోవాలి. అయితే ఆఫ్ సైడ్ వేసుకోవాలి. లేదా యార్కర్ లెంత్ తీసుకోవాలి. అది విధంగా మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు మార్చుకుంటేనే అక్కడ నీకు సక్సెస్ అనేది వస్తుంది. నువ్వు అక్కడ ఏం చేయాలంటే చెప్పాను కదా, యార్కర్ లేదా ఆఫ్ సైడ్ వేసుకుంటే కట్టడానికి బాగుంటుంది. అప్పుడు నువ్వేం చేసావు? అయినా సరే నువ్వు మ్యాచ్ ఓడిపోయావు. అప్పుడు ఏం చేయాలి? టీమ్ మెంబర్స్ మొత్తం మీద ఆధారపడి ఉంటుంది అది. నువ్వు అక్కడ వేసినా సరే, ఒకవేళ నువ్వు బౌలింగ్ ఒక్కడ వేసినా సరే టీమ్ మెంబర్స్ మొత్తం అటెంప్ట్ చేయకుంటే నువ్వు మ్యాచ్ ఎలా గెలుస్తావు? అక్కడ ఒకటి చూసుకోవాలి. ఆ తర్వాత నువ్వేం చేయాలంటే టీం మొత్తాన్ని దగ్గర తీసుకొని ఈ విధంగా మనం ఓడిపోయాం అనే మాటగా దాని గురించి మాట్లాడుకుంటే నీకు అక్కడ తెలిసిపోతుంది దేని కారణంగా ఓడిపోయాం, దేని కారణంగా గెలుస్తున్నాం అన్న దాని మీద ఆధారపడుతుంది. ఒక్కడ గుర్తుంచుకోబోయా, మనకు ఓటమి ఎప్పుడు శాశ్వతం కాదు. అది నేను మనకు ఎవరైనా చెప్పగలరు. ఎప్పటికైనా సరే అది వస్తుంది కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఓటమి ఎప్పుడు ఒక విజయానికి తొలిమెట్టు కింద లెక్క. అది పెద్దలు కూడా ఇప్పటి నుంచి వస్తున్న ఆచారం కింద అనుకుంటావు, ఏదనుకుంటావు నీ ఇష్టం భయ్. అది ఓటమి ఎప్పుడు ఒక తొలి విజయానికి ఆ మెట్టు కింద లెక్క వస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి భయ్య. ఇదివరకైనా సరే ఇప్పటి నుంచైనా సరే మీరు ఒక చేశారంటే అందులో ఏదో ఒక దెబ్బ తిన్నారంటే అందులో నేర్చుకోవడానికే ట్రై చేయండి. అర్థమైందా? అంతేగాని అది నేను చేయలేకపోతున్నాను అనేసి ఉండిపోతే ఇంకా అందులో కూరుకుపోతారు తప్పితే బయటికి రాలేరు. సరేనా? సైనింగ్ ఆఫ్ మార్క్ డైరెక్షన్.